2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారితో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం. మా చరిత్ర ఇది, నికార్సైన లెక్క ఇది. మా ఆర్థిక మంత్రి ఎన్ని ఇబ్బందులు పడ్డాడా, వానాడు అడ్డగోలుగా వాళ్ళు అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపించిన మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక క్రమ పద్ధతిలో మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయలు 25,50,000 మంది రైతులకు రుణమాఫీ చేసి రుణం తీసుకున్న చరిత్ర మా చరిత్ర. మా చరిత్ర గురించి మీరు మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి మాట్లాడే అర్హత మీకున్నదాన్ని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇదే కాదు, ఈనాడు ఆడబిడ్డలకు మేము ఈ ఒక్క నల్గొండ జిల్లాలో మా ఎంకన్నా చిట్టి రాసిస్తున్నాడు. 2,004 కోట్ల రూపాయలు ఒక్క నల్గొండలనే రుణమాఫీ జరిగిందని. ఒక్క నల్గొండ ఉమ్మడి జిల్లాలో 2,000, కొత్త నల్గొండ జిల్లాలనే 2,004 కోట్ల రూపాయలు మీ ఒక్క జిల్లాలనే రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పి వెంకన్న లెక్కలు అందిస్తున్నాడు. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి మిత్రులారా. ఆ మోడీకి నడ్డాకు కనీసము జ్ఞానోదయం కలిగని అని మన ప్రభుత్వం ఏం చేస్తుందో. ఇదే కాదు, ఉచిత కరెంటు ఇండ్ల కన్నం, 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికని ఆనాడు 9 గంటలు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అన్నారు. కానీ అది తప్పని నిరూపించి రైతులకు ఆనాడు 9 గంటల ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉచిత కరెంటు పేటెంట్ ఎవరిదయా? మనది కాదా? మనం కాదా ఈ దేశంలో కనిపెట్టింది? మన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇందిరమ్మ రాజ్యము ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, కరెంటు బిల్లులను మాఫీ చేయాలని మొదటి సంతకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 1,200 కోట్ల రూపాయలతో పాటు రైతుల మీద ఉన్న వేలాది విద్యుత్తు చౌర్యం కేసులను ఒక్క కలంపోటుతోనే ఎత్తేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ ఆదర్శంగా తీసుకొని 24 గంటలు ఇచ్చిన ప్రభుత్వం ఈనాడు ఇండ్లలో కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి పేదవాళ్ళకని 50 లక్షల కుటుంబాలకు ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు ఇస్తున్నమాట వాస్తవం కాదా? ఇవాళ ఆడబిడ్డలకు 1,200 రూపాయల సిలిండర్ అయింది. రూపాయి జమ చేసి మా అక్కలు జమ చేసుకుంటే మోడీ వచ్చి ఎత్తుకపోతున్నాడు. మోడీ ఎత్తుకపోతున్నాడు, ఎట్లా ఆదుకోవాలని ఆలోచన చేస్తే సోనియమ్మ చెప్పింది 500కే నువ్వు ఇయ్యని. ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న శాఖ మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తలేరా? ఆడబిడ్డలకు 500 సిలిండర్ మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు మేము 2 లక్షల రూపాయలతో మొదలు పెడితే చంద్రశేఖరరావు గారు వచ్చి దాన్ని నిర్వీర్యం చేసి మనం వచ్చినాక మొదటి 2 రోజులే డిసెంబర్ 9 నాడు 7 అధికారం చేపడితే 9 నాడే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఇవాళ పేదవాడిని కుటుంబ సభ్యులుగా భావించి అపోలో యశోద ఎక్కడికెళ్ళిన 10 లక్షల రూపాయలతోని మీ కుటుంబాలకు ఇవాళ ఉచిత వైద్యాన్ని ప్రభుత్వం కాదా? అదేవిధంగా ఇవాళ పాఠశాలల్లో ప్రమోషన్లు రాక టీచర్లు బదిలీలు లేక ఉంటే 35,000 మంది టీచర్లను బదిలీ చేయడమే కాదు 21,000 మంది టీచర్లను ప్రమోషన్లు ఇచ్చి ఇవాళ వాళ్ళ ఫుడ్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచి ఇవాళ ఈ రాష్ట్రాన్ని విద్యార్థులను ఆదుకోవాలని 26,000 స్కూళ్ళల్లో 31 లక్ష విద్యార్థులకు ఇవాళ అన్ని రకాల వసతులు అందించాలని ఒక ప్రక్షాళన చేసి సమూలమైన విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ విద్యార్థులను మన ప్రభుత్వం ఆదుకోలేదా అని నేను అడుగుతున్నా.